రాష్ట్రాల్లో చలి చంపేస్తుంది. గత 3-4 రోజుల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుంది. దీనితో ఇళ్ల నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్న వారు, వ్యాధిగ్రస్తులు, మహిళలు చలి తీవ్రతను తట్టుకోలేక ఇప్పుడే చలి ఇంతగా ఉంటే మరో 2 నెలల మరింత తీవ్రంగా ఉంటుందని భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిందని, మరో 3-4 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని, తప్పనిసరి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావాలని, బయటకు వచ్చే ముందు చలి బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో మైదానాలకు వెళ్లే వాకర్స్, విద్యార్థులు, ఇతర పనులు చేసుకుని జీవించేవారు చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెటర్లు, తలకు క్యాపులు, రుమార్లు, మహిళలు చున్నీళ్లు ధరిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్డుపై మంచు కప్పుకోవడంతో గ్రామీణ ప్రాంతాలలో ఆరుబయట మంటతో చలి కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. సంక్రాంతి వరకు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.